వికారాబాద్ జిల్లా సాయిపూర్లో భార్యపై దాడి చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. అనూషపై భర్త పరమేష్ దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకొచ్చింది. ఇంటి బయటనే అనూషపై కర్రతో దాడి చేశాడు. అంతకుముందు కాళ్లతో తన్నుతూ చేతులతో కొట్టాడు. తీవ్ర గాయాలతో అనూష హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. 8 నెలల క్రితం అనూష పరమేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేష్ తల్లిదండ్రులు అనూషకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే అనూషపై భర్త అత్తమామ దాడికి దిగారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనూష చనిపోయింది. అనూష భర్త పరమేష్ తల్లిదండ్రులు లాలమ్మ మొగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరందరూ కూడా పరారీలో ఉన్నారు. అనూష మృతి చెందిందని కుటుంబ సభ్యులకు తెలిపి పరారయ్యారు ముగ్గురు నిందితులు. పలుమార్లు కట్నం తీసుకురావాలంటూ అనూషతో గొడవకు దిగారని అంటున్నారు కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా సాయిపూర్లో భార్యపై దాడి చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనూషపై భర్త పరమేష్ దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంటి బయటనే అనూషపై కర్రతో దాడి చేశాడు. అంతకుముందు కాళ్లతో తనతో చేతులతో కొట్టాడు. తీవ్ర గాయాలతో అనూష హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 8 నెలల క్రితం అనూష పరమేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేష్ తల్లిదండ్రులు అనూషకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే అనూషపై భర్త అత్తమామ దాడికి దిగారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనూష చనిపోయింది. అనూష భర్త పరమేష్ తల్లిదండ్రులు లాలమ్మ మొగులప్ప పరారీలో ఉన్నారు. అనూష మృతి చెందిందని కుటుంబ సభ్యులకు తెలిపి పరారయ్యారు ముగ్గురు నిందితులు. పలుమార్లు కట్నం తీసుకురావాలంటూ అనూషతో గొడవకు దిగారని అంటున్నారు కుటుంబ సభ్యులు. అనూష పరమేష్ వివాహం చేసుకుని 8 నెలలవుతోంది. ప్రేమ పెళ్లి ఇష్టం లేని పరమేష్ తల్లిదండ్రులు లాలమ్మ మొగులప్ప తరచూ అనూషతో గొడవ పెట్టుకుంటుండేవారు. ఈ క్రమంలో వీళ్ల మధ్య గొడవ ముదిరి మరింత పెద్దదైంది. అత్త మామ అనూషపై దాడి చేశారు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న పరమేష్ కూడా అనూషను మందలించాడు. మా తల్లిదండ్రులతోనే గొడవ పడతావా అంటూ అనూషపై దాడి చేశాడు. అత్త మామ భర్త చేతిలో తీవ్రంగా గాయపడ్డ అనూష స్పృహ కోల్పోయింది. అనూషను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చనిపోయిందని చెప్పారు వైద్యులు. అనూష మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరమేష్, అతని పేరెంట్స్. కరణ్కోట్లో ఉన్నటువంటి అనూష కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పాడు భర్త పరమేష్. మృతదేహం తాండూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉందని చెప్పాడు. ఒక్కసారిగా షాక్ కి గురైన అనూష పేరెంట్స్, బంధువులు తాండూరు ఆసుపత్రికి చేరుకున్నారు. అనూష మృతదేహాన్ని చూసి బోర్న విలిపించారు.